కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదంటూ, అలాగే యువతకు ఉపాధి కూడా కల్పిస్తానని ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చిన నేపథ్యంలో ఈరోజైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే కాకినాడ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తునైతే ఈ యొక్క కార్యక్రమం కూడా చేపట్టారు. ప్రస్తుతం వైసీపీ యువజన జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ అలియాస్ బన్నీ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం దేనికోసం తలపెట్టారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చాలా హామీలు నెరవేర్చలేదు. అందులో భాగంగా విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన, అలాగే ముఖ్యంగా యువతకు నిరుద్యోగ భృతి, ఇంటికి ఉద్యోగం, ఇలా చాలా హామీలు వాళ్ళు హామీలు నెరవేర్చలేదు. దాన్ని మేము ప్రజలకి అందరికీ కూడా వెలుగులోకి తీసుకురావాలని, తల్లిదండ్రులు ఎంతెంత ఇబ్బంది పడుతున్నారో ఈ ఫీజులు కట్టలేక, వాళ్ళు ప్రైవేట్ కాలేజీలకి ఫీజులు కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి ప్రైవేటు పాఠశాలని కాలేజీలని అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నారు. ఈరోజు లోకేష్ గారు కెమెరాలన్నీ ఆన్ చేసుకోండి, రికార్డ్ చేసుకోండి, 31 హామీలు మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం అని కూటమి ప్రభుత్వంకి తిరుగులేదు అని చెప్పి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఆ రెడ్ బుక్ని సంఖలో పెట్టి తిరుగుతున్నాడు ఆయన. ఈరోజు ప్రతి జిల్లాలోనూ జరిగిన ఈ కార్యక్రమాలని ఆయన ఒకసారి వీడియో వేసి చూడమనండి. ప్రజలు, తల్లిదండ్రులు ఎంత బాధతో ఉన్నారో. ఇదే నిరసన కంటిన్యూ అయిందంటే కనుక భవిష్యత్తులో అదే రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు లిఖించి ప్రజలు గుణపాఠం చెప్తారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు, యువజనులకు మా కాకినాడ జిల్లా యువజన విభాగం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రధానంగా సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలోనే ఈ యొక్క ఏదైతే బాగా అప్పులు చేశారో దానికి తీర్చేందుకు ఒక్కొక్కటి ముందుకు వెళ్తున్నామని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంట? అలాగే గతంలో కూడా జగన్ గారు ఈ హామీలన్నీ చక్కగా నెరవేర్చారు. మరి ఈరోజు వచ్చిన ప్రతి రూపాయి, అంటే పైనుంచి వచ్చే నిధులు, ప్రతి నిధులు కూడా ఎక్కడికి తరలి వెళ్ళిపోతున్నాయో తెలియదు. ఏదన్నా ఉందంటే రాష్ట్రం అభివృద్ధి అంటున్నారు, అమరావతి అభివృద్ధి అంటున్నారు, రోడ్లు వేసామన్నారు. రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోతున్నాయి. కనీసం బిల్డింగులు, పెయింట్లు కూడా వేయలేదు. ఈరోజు జగన్ గారు అమలు చేసినవి వీళ్ళు అరాకొరా కింద అమలు చేసి మేము పూర్తిగా అమలు చేసామన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే 6 హామీలు అయిపోయాయి, ఇంకెవరిని అడిగితే 4కి వస్తా అంటున్నారు. అదెంత విచిత్రం అంటే ఇంకెవరో అడగకూడదని. ఏంటంటే ఎవరు నాకు అలా ప్రశ్నించారు అంటే రెడ్ బుక్లో వాళ్ళ పేరు రాస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళు ఎంతో బెదిరించారు. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా మీ పిల్లలకి మీరు వెళ్ళారంటే ఫోటోలు వస్తాయి మా దగ్గరికి, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు వెళ్ళినా మీరు ఇవన్నీ వెళ్తే మీ పేర్లు వస్తాయి, మీ పథకాలు అమలు చేయమని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు చేసి ఎక్కడికక్కడే వాళ్ళని ఆపేశారు. కనుక ఇది ఎన్నాళ్ళలో సాగదు. ఈ భయపెట్టి పరిపాలించే ప్రభుత్వం ఎన్నాళ్ళలో ఉండదని మేము తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇటీవల మొత్తం సంచలనంగా మారిన డైలాగ్ ఏదైతే ఉందో పుష్ప సినిమాలో డైలాగ్, గంగమ్మ జాతరలో పొట్టేలు నరుకుతాను రప్ప రప్ప అనే డైలాగు, దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడంతో యువత మరింత పెడదావు పెట్టే అవకాశం ఉందని కూటమి నాయకులు చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఆ రప్ప రప్ప అనే డైలాగు సినిమా డైలాగ్ అండి. ఈ సినిమా డైలాగ్ని ఒక అభిమాని, తెలుగుదేశం అతనికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మన దాంట్లోకి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది, మీరు ఇప్పుడు దాకా ఈ సంవత్సరంలోనే మమ్మల్ని ఇంత మోసం చేశారని తెలియడంలో ఆయన బాధ అతను వ్యక్తం చేసుకున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సినిమా డైలాగులు కూడా వాడకూడదా అనే మాటని ఆయన మేము వస్తే భవిష్యత్తులో రప్ప అంటున్నారని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసే కార్యక్రమాలని ఈ పచ్చ మీడియాతో దాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. సోషల్ మీడియాలోనే దాంట్లోనే వెలుగులోకి తీసుకొస్తున్నారు. అయితే వీరు ఎన్ని కుళ్ళు కుతంత్రాలతో జగన్ గారిని చెడుదోవ పట్టిందాం అనుకున్నా కూడా ఆయన కడిగిన ముచ్చంలా ఎప్పుడు బయటికి అలా తిరిగి వస్తానే ఉంటాడు. విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు వైసీపీ సంబంధించిన మాట్లాడుతాం. చెప్పండి, ఏంటి మీకు విద్యార్థులకు ఎటువంటి ఇప్పుడు సమస్యలు ఉన్నాయని బాగా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మొదలుపెట్టిన యువత పోరు కార్యక్రమానికి ఎంతమంది యువత వచ్చారన్నది చూసిందే. ఎందుకంటే ఎంతమంది వచ్చారో దాన్ని బట్టి ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదని ఈ రోజున తెలుస్తుంది. యువత ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. అన్నీ దొంగ
హామీలు ఇచ్చేసి ఈ రోజునాడు అధికారంలో కూర్చున్నాడు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మేము చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకి, నిరసన కార్యక్రమాలకి మరింత ఉద్రేకంగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చూసి ఎందుకు దొంగ హామీలు ఇచ్చి నేను ఈ పీఠాన్ని ఎక్కానా అని బాధపడే రోజులు తొందరలోనే కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని తెలియజేస్తున్నాను. మరి నిరుద్యోగ వృత్తి గురించి చూసుకుంటే ఇప్పటికి వచ్చి 36,000 కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట ఇవ్వలేదు. అమ్మఒడి అన్నది ఏదో మన తాత్కాలికంగా ఏదో అరకొరకు ఇచ్చినట్టు ఇచ్చారు. అది కూడా చాలామందికి అనేక ఆంక్షలు పెట్టి తీసేశారు. మిగతా 2,000కి సంబంధించిన విషయం అనేది చెప్పట్లేదు. నాడు నేడుది కూడా తీసేశారు. ఆ నాడు నేడుకు కూడా సమాధానం ఈరోజు కూడా చెప్పలేకుండా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇటువంటి నిరసన కార్యక్రమం ఎన్నో ఎదుర్కోవాల్సిందే ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం. సో చూస్తున్నాం, ఇది చెప్పండి, మీరు ఏ విధంగా చూస్తున్నారు? విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు ఎంత పెద్ద నిరసన వ్యక్తం తెలియజేశారో విద్యార్థులు అయితే ఉంది, యువత అయితే ఉంది. మరి సూపర్ 6 హామీల్లో ఇది కూడా దొంగ హామీలు ఇచ్చి నిరుద్యోగ భృతి, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కూడా చెల్లించలేదు. మరి నిరసన చూసి విద్యార్థులకి అలాగే యువతకి న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి. భారీ ఎత్తున అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ ఎన్నికల సమయంలో వచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో ఈ రోజైతే విద్యార్థి సంఘాలు ఏదైతే వైసీపీ యువజన అలాగే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే ఇచ్చిన హామీలు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, అలాగే గతంలో లోకేష్ కూడా ఈ యొక్క యువతకైతే మొత్తం ఎన్ని కెమెరాలు అయితే రికార్డ్ అవుతున్నాయో అన్ని కెమెరాల ద్వారా మీరందరూ కూడా రికార్డ్ చేసుకోండి అని కూడా వచ్చినటువంటి హామీలు కూడా ఎవరు కూడా నెరవేర్చలేదు. అలాగే సంవత్సర కాలం అంతా కూడా విద్యార్థులకి విద్యా దీవెన సరిగా పూర్తిగా అందలేదు. ప్రతి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా యువత అంతా కూడా పోరాడతామంటూ ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున చేరుకుని జిల్లా కలెక్టర్ అయితే వినతి పత్రం విద్యార్థి అలాగే యువజన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమం అయితే చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.